ఈ విషయాలు బయటికి చెప్పేవాడే లేడా భారతదేశంలో? ఆచార్య శ్రీనివాస్ గారు బయలుదేరారు, చెప్పలు కొడదాం ఆయనకి మనం. హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఇది జరగడం అనేది నా కలల పంట. ఆచార్య శ్రీనివాస్ గారు నా కలల పంట, రామ్ లక్ష్మణ్ గారు నా కలల పంట. భారతదేశం బ్రిటిష్ వాడి దగ్గర నుంచి ఎప్పుడు స్వాతంత్రం పొందుతుందని చెప్పి కోట్ల మంది ప్రజలు, భారతదేశం ప్రజలు కళ్ళాలి ఎలా కన్నారో, పైలోకల్ మాస్టర్స్ అందరూ కూడాను ఈ భూమి ఎప్పుడు అహింసగా ఉంటూ శాకాహారం అవుతుందని వాళ్ళందరూ కళలు కన్నారు, పై వాళ్ళందరూ. అందుకోసం మేమంతా ఇక్కడ సాకారం అయ్యాం. పైలోక వాసులు ఈ కంటికి కనపడరు, కానీ ఎన్ని లోకాలు ఉన్నాయో, ఎంతమంది దివ్య లోకాల వాసులు ఉన్నారో వాళ్ళందరి కళ ఈ భూమండలం మీద శాకాహారం రావాలి, అహింస రావాలి అని చెప్పేసి. ఒక చేపని నీటిలోంచి ఎలా బయటకు తీస్తారబ్బా? నిన్ను ఒక మనిషిని నీటిలో పెట్టి నొక్కి పెడితే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది ఆ చేపని బయటకు తీస్తే. నువ్వేమో హాయిగా ఉండాలా, ఆ చేపేమో బయటకు వచ్చి నీ కడుపులోకి పోవాలా? అసలు మనుషులేనా? రాక్షసులు, రాక్షస జాతి, కోరలు లేని రాక్షసులు. ఒక చేపని నీటిలోంచి ఎలా బయటకు తీస్తావు? మత్స్యకారులా? పౌల్ట్రీ ఇండస్ట్రీయా? అదొక ఇండస్ట్రీయా? ఇదేనా భారతదేశం? ఇది భారతదేశమా వల్లకాడ దేశమా? మనం ఏ దేశంలో ఉన్నాం? హమ్ కిస్ దేశ్ కే వాసీ హై, కిస్ ఖేత్ కే మూలీ హై హమ్. మన దేశం అంటే ఏంటో మనకు తెలుసా? అసలుకి తెలుసా తెలీదా? తెలీదు. భారతదేశం అంటే ఏమిటి? మేరా భారత్ మహాన్. ఏ విధంగా మహాన్? గంగ వల్ల గొప్పదా? గోదావరిని గొప్ప వల్లదా? హిమాలయాల వల్ల గొప్పది? దేని వల్ల గొప్పది? కొండలు కోనల వల్ల గొప్పదా? నదుల వల్ల గొప్పదా? నదులు అన్ని చోట్ల ఉన్నాయి, కొండలు కొండలు అన్ని చోట్ల ఉన్నాయి, ప్రకృతి అన్ని చోట్ల ఒకటే, మహత్తరమైనది. భారతదేశంలో ఉండవలసిన మనుషులు భారతదేశంలో లేరు, పరమ కిరాతకులు ఉన్నారు భారతదేశంలో. ఇది భారతదేశం ఎలా అవుతుంది? మనం భారతీయులం ఎలా అవుతాం? మనం ఏం చదువుకున్న వాళ్ళం? హౌ కెన్ వీ కాల్ అవర్ సెల్స్ ఆర్ ఎడ్యుకేటెడ్? అసలు ఏమైనా బుద్ధి ఉందా మనకి? కామన్ సెన్స్ ఉందా? ఎక్కడ చూసినా గుళ్ళు, చర్చిలు, మసీదులు, ఎక్కడ చూసినా నాన్ వెజిటేరియన్, 5-star రెస్టారెంట్, 5-star రెస్టారెంట్. హై క్లాస్ పీపుల్ పోతారు అక్కడ. హై క్లాస్ అంటే హై క్లాస్. ఆ జంతువులను బాధ చూస్తే కడుపు తరుక్కు ఉట్టుకుపోతుంది. మానవుడిగా బతకాలి, మానవీయతతో బతకాలి, హ్యూమన్ వాల్యూస్, తర్వాత డివైన్ వాల్యూస్. ఒక జంతువు ప్రాణం తీయడం, ఒక పక్షి ప్రాణం తీయడం, ఒక చేప ప్రాణం తీయడం, వాడు మనుషుల్లో అధమజాతి, అధమాధమ జాతి, వాడు చండాలుడు. ఉన్నతంగా ఉండవలసిన మానవుడు అధమాధముడుగా ఉన్నాడు, క్రూరాతి క్రూరంగా ఉన్నాడు. ఒక పులిని క్రూర జంతువు అంటారు, ఏనుగుని సాధు జంతువు అంటారు. పులి మేకను తింటే అది సహజం, కానీ మనిషి మేకను తింటే వీడు ఎంతటి క్రూర జంతువు వీడు. ఈ విషయాలు బయటికి చెప్పేవాడే లేడా భారతదేశంలో? ఆచార్య శ్రీనివాస్ గారు బయలుదేరారు, చెప్పలు కొడదాం ఆయనకి మనం. ఆయన ఒక్కడే కాదు, ఆయన సతీమణి కూడా బయలుదేరారు, ఇద్దరు కలిసి. అలా ఉండాలి ఫ్యామిలీ అంటే.